హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే యాదిరూట. మొత్తానికైతే యాదిరూట వచ్చేసాము. ఫ్యామిలీ ట్రిప్ చాలా రోజుల తర్వాత మేము ప్లాన్ చేసాము ఫ్యామిలీతో. 1 ఇయర్ అయ్యింది నాకు మా చెల్లికి మ్యారేజ్ అయ్యి. 1 ఇయర్ తర్వాత ఈ టెంపుల్కి అనేది వచ్చేసాం మేము. ఈ ఫ్యామిలీకి మా ఫ్యామిలీ ట్రిప్కి రావడం కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే మా డాడీకి హెల్త్ బాగాలేదు. మేము మంచిగా అవుతే యాదిరూట దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాము. అందుకే మా డాడీని తీసుకొని ఫ్యామిలీ అయితే మొత్తం వచ్చేసాము. యాదిరూట అయితే సూపర్గా కట్టించేశారు మన కేసీఆర్ గారు అయితే. ఆర్కిటెక్చర్ కానీ గార్డెనింగ్ కానీ అసలు ఏడికి మొత్తానికి అయితే బాగుంది. మొత్తము అసలు మాటలు కావట్లేదు చెప్పాలన్నా. చాలా బాగుంది. అసలు కొత్తగా కట్టించిన తర్వాత చాలామంది వస్తున్నారు దర్శనానికి. రష్ అయితే చాలా ఉంటుంది. ఇంకా పైగా ఫ్రీ బస్సెస్ పెట్టారు. ఈ ఫ్రీ బస్సెస్లో ఇంకా రష్ చాలా అయిపోయింది. చూడండి ఫ్యామిలీ చూడండి. ఇక్కడ మా మదర్, మా కొడుకు, మా సిస్టర్, వీళ్ళందరూ ఫస్ట్ టైం అండి మ్యారేజ్ తర్వాత అయితే ఫ్యామిలీ ట్రిప్ వచ్చేసాము మేము. మా ఫాదర్, మా మమ్మీ ఒక పిక్చర్ అయితే దిగుతున్నారు. ఫ్యామిలీ ట్రిప్ అయితే కావాలి కదా ఫైనల్ ఏడికి వెళ్ళినా. ఇదైతే వచ్చేసి మా ఫ్యామిలీ. ఇంకా ఇది వచ్చేసి మనకి పాతగుట్ట నరసింహస్వామి టెంపుల్ అంటారండి. ఎందుకంటే ఫస్ట్ స్వామి అనేది ఇక్కడనే ఉండేనంట. ఆయన వెలిసింది ఇక్కడనేనంట ఫస్ట్. అందుకే పాతగుట్ట నరసింహస్వామి అంటారు. ఇదేమో ఆంజనేయ స్వామి టెంపుల్ పైన గుట్ట పైన ఉంటాడు. మొత్తం మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒకటి మనకి ఇక్కడ మొక్కుకున్న పాతగుట్ట నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఇవి దేవునివి పాద అచ్చులు అంటారు. అతను నడిచిన పాదాలు అన్నమాట. ఇక్కడ గుడి దగ్గర ఫస్ట్ టైం అతను నడిచిన దేవుడు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్లో మనకి రాళ్ళు పెడతారండి. మొక్కుకున్న తర్వాత మనం ఏదైనా మొక్కుకొని రాళ్ళు 3 రాళ్ళు తీసుకొని స్టెప్ బై స్టెప్ పెడతారు. ఇలా చూడండి వీళ్ళు ఎలా పెట్టారో. ఇక్కడ పెట్టి మనం ఏదైనా కోరుకుంటే